హాయ్ అండి, వెల్కమ్ టు బాంధవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇవాళ జొన్న రొట్టె ఎలా చేయాలో చూసేద్దామా అండి. ముందుగా నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు ఏంటో చెప్పేస్తానండి. జొన్న రొట్టె తినడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుందంటారు. ఇంకా డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ బి, ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచిదని చెప్తారు. వారానికి 2 సార్లైనా తింటే చాలా మంచిదండి హెల్త్కి. పూర్వకాలం ఇదే తినేవాళ్ళు, ఇప్పుడంటే మనం తినడం మానేసాము. సరే ముందుగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసేసి పేస్ట్ చేసేసుకోవాలండి. పక్కన పెట్టుకొని నేనైతే ఇక్కడ 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. 2 గ్లాసులలో పిండిలోకి శనగబాళ్ళు, జీలకర్ర, నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి, చాలా మంచిది. నువ్వులు, ఇంకా ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, ఉప్పు రుచికి తగ్గట్టు వేసేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి ముద్దలాగా. తడి బట్ట పైన చిన్న ముద్ద తీసుకొని చెయ్యి తేమ చేసుకుంటూ ఒత్తుకోవాలండి చూపిస్తున్నట్టు. ముందుగా ఆ ఒత్తుకున్న దాన్ని పెనం మీద వేసేసి అంటుకోకుండా మనకు రావాలంటే కొన్ని నీళ్లు పోసేసుకొని చుట్టూ మూత పెట్టి స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఒక 5 నిమిషాలు ఒకవైపు. అలాగే అటు సైడ్ కూడా సేమ్ మూత పెట్టేసుకొని కాల్చుకోవాలండి. అంతే, చాలా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయండి. నచ్చితే ట్రై చేయండి. ఇందులోకి వెన్నతో కానీ, నెయ్యితో, ఏదైనా పొడి పప్పుతో కానీ, అలసందల కూరతో కానీ, గుత్తి వంకాయ కూరతో కానీ, ఇలా మసాలా కూరతో చాలా బాగుంటుందండి. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.